హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్, కొన్ని విషయాలు చెప్తే చాలా వండర్ఫుల్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆకస్మిక ధన ప్రాప్తి అనే పదం కూడా చాలామందికి ఇంట్రెస్ట్, మన ఆడియన్స్ ముఖ్యంగా. అర్జెంటుగా అవసరమైనప్పుడు సడన్గా దేవుడు వచ్చినట్టు ఆ మనీ వస్తూ ఉంటుంది కదా. ఇది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది? ఇలాంటి మేనిఫెస్టేషన్ చెయ్యాలి అంటే మనం ఏ విధంగా సిద్ధం అవ్వాలి? దీనికి సాధన అనేది ఏ విధంగా ఉంటుందంట? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అర్జెంటుగా మనీని మేనిఫెస్ట్ చేసే పద్ధతి ఒకటి ఉంది. అది ఏంటంటే ప్యారలల్ రియాలిటీ అని ఒకటి ఉంది. దానికి ఎలా కనెక్ట్ అవుతాం అన్నది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దానిలో ఎలా నీ సంకల్పాలు పెట్టాలి ఆ ప్యారలల్ రియాలిటీలో, దాంతో ఎలా నువ్వు గేమ్ ప్లే చేసి నువ్వు నీ యొక్క రియాలిటీలో 24 hours to 48 hours మేనిఫెస్ట్ చేస్తావు అనేది నేను ఇప్పుడు గైడ్ చేస్తాను. ఓకే, మనకి ఫస్ట్ ఏంటి, ప్యారలల్ రియాలిటీ అనేది అదొక ప్రపంచం అనుకోండి. ప్యారలల్ రియాలిటీ అదొక రియాలిటీ నడుస్తుంటుంది. ఇది రియాలిటీ, నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక రియాలిటీ. ఇంకో రియాలిటీ ఉంది, ప్యారలల్ రియాలిటీ. ఇది ఏంటంటే, నేను పొద్దున్న నిద్ర లేచినప్పుడు ఇవాళ నేను ఇక్కడికి వస్తాను, కూర్చున్నప్పుడు విరాట్తో ఇది ఎంత అయిపోతుంది, అంతా ఒక్కొక్క ఎపిసోడ్స్ అయిపోగానే తర్వాత నేను వెళ్ళి ఇంకేదో పని చేయాలి, తర్వాత ఇంకేదో పని చేయాలి, తర్వాత ఏవో ఫ్లవర్స్ కొనుక్కోవాలి, దేవుడికి పెట్టాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, సాయంత్రం దేవుడికి ఏదో చెయ్యాలి అనేసి నేను ఒక ప్లాన్ చేసుకుంటాను. చూడు ఎలా నేను పొద్దున అనుకున్నాను. దీన్ని ప్యారలల్ రియాలిటీ అంటారు. ఇది రోజు చేస్తారు, ప్రతి మనిషి ప్యారలల్ రియాలిటీలో ఉన్నాడు. ఈ రియాలిటీలో ఉండి ఈ ప్యారలల్ రియాలిటీలో ప్రతి మనిషి ఉన్నాడు. ఎలా అంటే, పొద్దున్న నిద్ర వేస్తావు, సాయంత్రం ఈవెంట్ ఉంది, ఈ ఆఫీస్ అయిపోగానే ఆ ఈవెంట్కి వెళ్ళిపోయి ఆ ఈవెంట్లో ఇదంతా చేసేసి వీళ్ళంతా ఆర్గనైజ్ చేసేసి తర్వాత నేను ఇంకొక ఈవెంట్కి వెళ్ళి వాళ్ళని కలిసేసి తర్వాత అక్కడ డిన్నర్ చేసేసి నేను ఇంటికి వస్తాను. చూడండి, రియాలిటీ, ఈ ప్యారలల్ రియాలిటీ నువ్వు ఏదైతే పొద్దున ప్లాన్ చేసావో ఆ రోజు సాయంత్రం కరెక్ట్గా ఆ టైం లైన్స్ కూడా సేమ్. ఆ ఈవెంట్కి వెళ్తావు, అదే టైంకి వెళ్తావు, అన్నీ అయిపోతాయి. ఇంకో ఈవెంట్కి వెళ్తావు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేస్తావు, ఏదో డిన్నర్ తినేస్తావు, వచ్చేస్తావు. ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటావు, అదే గిఫ్ట్ ఇస్తావు. సో ప్యారలల్ రియాలిటీ ఈజ్ రన్నింగ్. ఈ ప్యారలల్ రియాలిటీ సో పవర్ఫుల్. ఇది చాలా క్విక్ క్వాంటమ్ షిఫ్ట్ ఇస్తుంది మనకి. ఈ ప్యారలల్ రియాలిటీలో మనము మన యొక్క రియాలిటీ చెక్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన రియాలిటీకి తెలుసు నెక్స్ట్ ఏంటి అని మనకు తెలిసినప్పుడు ఈ ప్యారలల్ రియాలిటీలో మనం చెప్పెట్టినప్పుడు టక మేనిఫెస్ట్ అయిపోతుంది, రైట్? సో సేమ్ థింగ్, ఇప్పుడు నాకు 5 lakhs కావాలి, 10 lakhs కావాలి. నువ్వు ఎంత అమౌంట్ పెట్టుకోండి, నేను మీ ఒక అమౌంట్ అని చెప్పట్లేదు, ఒక అమౌంట్ పెట్టుకోండి, XYZ అమౌంట్. అది 1,00,000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నువ్వు ఈ అమౌంట్ రావాలి. ఈ అమౌంట్ రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎవరో వచ్చి నీకు ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు దాంట్లో నుంచి రావాలి, లేకపోతే నువ్వు ఏదో వర్క్ చేస్తూ నీ సర్వీసెస్ ఏదో తీసుకుంటున్నారు, నీ క్లయింట్ నీకు పే చేయాలి, లేకపోతే నీ యొక్క ప్రోడక్ట్ నువ్వు సెల్ చేస్తే నాకు ఇంత డబ్బులు రావాలి. ఈ ఫస్ట్ స్టెప్స్ ఏంటి? ఇవి నీ ప్యారలల్ రియాలిటీలో పెట్టు. అంటే పొద్దున్న లేచినప్పుడు, ఇవాళ సాయంత్రము నేను ఈ ప్రోడక్ట్ సెల్ చేశాను, నాకు ఇంత డబ్బు వచ్చేసింది, హ్యాపీగా అవి తీసుకుని నేను ఇది కొన్నాను, అది కొన్నాను అని నువ్వు ఎప్పుడు ఫస్ట్ పొద్దునే ప్లాన్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ దాన్ని ప్లాన్ చేసినప్పుడు ప్యారలల్ రియాలిటీలోకి వెళ్ళి అది 1 day కాదు, 48 hours అంటే ఈరోజు చేయండి, రేపు చేయండి, ఎల్లుంటి కల్లా అది రియాలిటీ అవుతుంది. అదేంటి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నావు కదా. ప్యారలల్ రియాలిటీలో ఈరోజు ప్లాన్ ఏంటి చెప్తే ఆ ప్లాన్ అయిపోతుందంటే అది వచ్చే విధానం ఏంటి, బేసిక్ ఫస్ట్ లెవెల్ ఏంటి, ఆ లెవెల్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు అనుకో, పొద్దున ప్లాన్ నిద్రలేవగానే టీటా స్టేట్లో అది ప్యారలల్ రియాలిటీ చెప్పినప్పుడు ప్లాన్ చేసినప్పుడు సాయంత్రం ఎగ్జాక్ట్ టైం లైన్స్ నాకు 6 o'clock కల్లా నాకు జాబ్ ఆఫర్ వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి అలాగే చేశాను. ప్యారలల్ రియాలిటీ గేమ్ చేద్దాంలే, ఈ ప్యారలల్ రియాలిటీలో పెట్టే గేమ్ ఏంటి అంటే, పొద్దున్న నిద్రలేచాను, థ్యాంక్ యూ యూనివర్స్, ఈరోజు సాయంత్రం 6 o'clock కల్లా నాకు ఆఫర్ లెటర్ వచ్చింది అండ్ 30-40 lakhs per annum నాకు ఆఫర్ ప్రైస్, నాకు ఆఫర్ వచ్చేసింది, నాకు ఈ కంపెనీలో యాజ్ XYZ పొజిషన్ అనుకున్నాను. జస్ట్ ఆ రోజు అనుకున్నాను, నాకు ఎక్కడ ఆపర్చునిటీ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. నేను మార్నింగ్ అనుకున్నా సాయంత్రం 6 కల్లా అయిపోవాలని. జస్ట్ ఐఎమ్ టెలింగ్, టచ్ వుడ్, 11 o'clock 10 o'clock నాకు ఒక కాల్ వచ్చి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, ఇది అంటే నేను చెప్పాను, సేమ్ ఆఫర్ చెప్పేశాను.
ఓకే విల్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ. 2 to 3:30 ఇంటర్వ్యూ అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అని చెప్పారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో సెకండ్ రౌండ్. 5 to 4:45 to 5:30 ఇంకొక ఇంటర్వ్యూ అయింది. ఎగ్జాక్ట్ 6 కల్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అయిపోయింది ఇంటర్వ్యూ అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫర్ లెటర్ వాజ్ అట్ 6 అంటే నీ ప్యారలల్ రియాలిటీ అంటే నువ్వు ఎప్పుడైతే ఇది నా రియాలిటీ, నువ్వు ఇది చూడొద్దు, ఇదంతా ఇల్యూషన్ అంటే పాస్ట్ ఇమాజినేషన్, నీ యొక్క పాస్ట్ ఇమాజినేషన్, నువ్వు చేసిన ఏదైతే థాట్స్ పాస్ట్వో అది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఇదంతా ఇల్యూషన్. ప్యారలల్ రియాలిటీ ఈజ్ ద రియాలిటీ. నువ్వు ఈ ప్యారలల్ రియాలిటీ ఏదైతే పెడుతున్నావో సాయంత్రంలో ఒక టైమ్ లైన్స్ మేనిఫెస్ట్ అవుతుంది. నీ యొక్క టైమ్ లైన్స్, నువ్వు టైం కూడా చెప్తే ఆ టైంకి అది మేనిఫెస్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద ప్యారలల్ రియాలిటీ. నువ్వు ఎప్పుడైతే ఇలా చేసావనుకో 24 అవర్స్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇట్స్ 100% ఇది మేనిఫెస్ట్ అవుతుంది. ఒక్కసారి తీటా స్టేట్లో ఈ ప్యారలల్ రియాలిటీ ప్లాన్ చేయండి, మీకు ఖచ్చితంగా 24 అవర్స్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఒక చిన్నవి చేసి చూడండి, సీ ద రిజల్ట్. మ్యామ్ ప్యారలల్ రియాలిటీలోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఆ ప్రాసెస్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఎందుకంటే మేనిఫెస్టేషన్ అవుతుంది అంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి టెక్నిక్ కాబట్టి దీన్ని మనం చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమేమి ఉంటాయి? అంటే మనం ప్యారలల్ రియాలిటీలో చేసేటప్పుడు రియాలిటీ చెక్ చేసి ఇది అవ్వట్లేదు కదా అని నెగిటివ్లో ఉన్నాం అనుకోండి, ఆ ఫేజ్లో ఉన్న ఇది అవ్వట్లేదు కదా ఎలా అనుకోవడం అని ఊరికే ఫస్ట్ నువ్వు మార్నింగ్ సంకల్పం చేసావు, ప్యారలల్ రియాలిటీలో నువ్వు చెప్పేసుకుని మళ్ళీ నువ్వు రియాలిటీ చెక్ చేసుకుంటున్నావు నాకు రియాలిటీలో ఇది ఇల్యూషన్ అని నువ్వు ఫీల్ అవ్వాలి. ఇదంతా ఇల్యూషన్, ఈ ప్యారలల్ రియాలిటీ ఈజ్ ద రియాలిటీ అని నువ్వు ఫీల్ అవ్వాలి. అప్పుడే నీకు ఉన్న ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడతావు. లేదు రియాలిటీ చెక్ చేస్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వమంటున్నారు కదా అని టక టెన్షన్ పడుతున్నావు అనుకో, నువ్వు ఆ ప్యారలల్ రియాలిటీ నీకు మ్యాచ్ కాదు. నాకు ఈ 5 lakhs వస్తున్నాయి, ఎవరో ఇస్తున్నారు, నాకు అది కంప్లీట్గా ఏ టెన్షన్ లేదు, లేకపోతే నేను వీళ్ళకి పే చేసేసాను అని హ్యాపీగా అయితే నువ్వైతే ఆ స్టేట్లో ఉన్నావో, కానీ అప్పుడప్పుడు నేను వీళ్ళకి పే చేయాలి, నాకు ఎక్కడా దారి లేదు, ప్యారలల్ రియాలిటీలో పెడుతుంటే మళ్ళీ మిస్ మ్యాచ్ కొడుతుంది థాట్స్లో. అంటే అవుతుంది అనిపించే లోపల ఆ ఫీలింగ్ కూడా ఉండాలి. ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే పే చేయాలో ఎక్కడ దారి లేదు పే చేయడానికి, భయపడుతున్నారు వాళ్ళు, ఫియర్. ఇలాంటి ఫియర్స్ ఉన్నప్పుడు క్రిస్టల్స్ వాడాలి. ఎందుకంటే క్రిస్టల్స్ విల్ షిఫ్ట్ దట్ ఫేజ్. నీ యొక్క ఎమోషన్స్ని ఒక అవుటర్ సోర్స్ నుంచి ఈదర్ క్రిస్టల్స్ అన్నా వాడండి, నీ యొక్క ఇష్ట దైవం మీద సరెండర్ చేయండి. సాయిబాబాకి సరెండర్ చేస్తారు, నిజంగా వాళ్ళది ఏదైనా పూజ ఉంటుంది, అదేదో టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కొంతమంది నేను ఇది సాధిస్తా, నాలో భగవంతుడు ఉన్నాడు అనే మాటని చాలామంది యాక్సెప్ట్ చేయరండి. చాలామంది నేను అంటే వాళ్ళకి భయం వచ్చేస్తుంది. సమస్త శరణాగతి నా గురువు చూసుకుంటాడు అంటే వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో సమస్త శరణాగతిని గురువు మీదన పెట్టు, ఒక క్రిస్టల్ అన్న పెట్టుకో, ఇట్లా అన్నా చేయి. నువ్వు ఏదైతే ఏ దేవుడు నీ ఇష్ట దైవం మీద పెట్టుకోండి, నీకు వచ్చేస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఈ ప్యారలల్ రియాలిటీకి సంబంధించి ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ టెక్నిక్ ఏ విధంగా ఉంటుంది, మేనిఫెస్టేషన్కి సంబంధించి దీనికి ఎటువంటి రిలేషన్ ఉంది, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అలాగే మ్యామ్ చెప్పిన విషయాల్లో భాగంగా మీకు ఫైనల్గా అర్జెంటుగా మనీ కావాలి అనుకున్నప్పుడు ఈ మేనిఫెస్టేషన్ విధానాన్ని ఏ విధంగా చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మరింత అవగాహన మీకు కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఏం కావాలి, మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్.